ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రేమ వందనాలు. బాగున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఇలాగున జరుగుతున్నట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఒక చిగురించాలి అనే ఆశ కలిగి ఉంటారు. ఎందుకని చిగురించాలి అని అనుకుంటారు? మనం ఆలోచన చేస్తే కొన్ని చెట్లు మన ఇంట్లో బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తామండి? వాటినన్నింటినీ కూడా నరికేస్తాం. ఇప్పుడు ఏం కనపడుతుంది? మొద్దు కనపడుతూ ఉంటుంది. కొంతకాలానికి మళ్ళీ అది ఏం చేస్తుంది? చిగురేస్తుంది. ఇప్పుడు మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే చాలా దయనీయమైన పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి, నిస్సారమైపోయిన పరిస్థితి, అసలు ఎక్కడ కూడా పచ్చదనం కనిపించకుండా మోడుబారిపోయిన జీవితాలు కలిగి ఉంటారు. కుటుంబంలో కానీ వ్యక్తిగా మనలో కానీ సమాధానం అనేది ఉండదు, శాంతి అనేది ఉండదు, నెమ్మది ఉండదు. దానికి గల కారణం ఏంటంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక మూడుబారిపోయిన జీవితాల్లాగా ఉన్నాయి, ఎండిపోయిన జీవితాల్లాగా ఉన్నాయి. అయితే ప్రభు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, మీరు నాతో సమాధాన పడితే ఏం జరగాలంటే, మీరు నాతో సమాధాన పడితే మీ జీవితాలు ఏమవుతాయి అంటున్నట్టు వల్ల చిగురింప చేస్తాను. మీ జీవితాలు చిగురించాలి అంటే మీరు నాతో ఏం చేయాలి? సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? నీతో, నాతో, సకల మానవాళితో చెబుతున్న మాట. మీరు నాతో సమాధాన పడితే మరలా మీ జీవితాలు నేను చిగురింప చేస్తాను. నిరాశ నిస్పృహలో ఎగిరిపోయినటువంటి మీ జీవితాలను మరలా చిగురింప చేసి ఉన్నతంగా లేపి ఆశీర్వదిస్తాను అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునితో మనం సమాధాన పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆది మానవుడైనటువంటి ఆదాము గారు దేవుడు సృష్టించినప్పుడు దేవునితో సమాధానంగా ఉన్నాడు, దేవుని పోలికలో ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుని స్వరూపంలో ఉన్నాడు. అంటే ఆయన మహిమా స్వరూపుడు కనుక వీళ్ళు కూడా ఏ దేహాలతో ఉన్నారు? మహిమ దేహాలతో ఉన్నారు, మహిమ వస్త్రాలతో ఉన్నారు. అయితే ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత, చేయొద్దన్న పని చేసిన కారణం చేత మానవునికి దేవునికి మధ్యలో ఏం పోయిందండి? సమాధానం పోయింది. అంటే మనము కూడా దేవుడు చేయొద్దు అన్న విషయాలు ఎన్ని చేస్తుంటామో, ఈ విధంగా మాట్లాడొద్దు అంటే మాట్లాడతాం, ఈ విధంగా చేయొద్దు అంటే చేస్తాం, ఈ విధంగా ప్రవర్తించొద్దు అంటే ప్రవర్తిస్తాం, ఇలాంటి వేషధారణ వద్దు అంటే చేస్తాం. వేషధారణ జీవితం అంటే పై రూపానికి కనిపించే వేషధారణ మాత్రమే కాకుండా, వేషధారణ జీవితం అంటే ఏంటి? పైకి భక్తి కలవారి వలె కనిపిస్తూ అసలు లోపల ఏమాత్రం భక్తి లేని వ్యక్తుల్లాగా మనం జీవిస్తాం, ఉంటాం. దాన్ని వేషధారణ అంటారు. ఇప్పుడు చాలామంది వేషాలు వేసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు వేషాలు వేస్తున్నప్పుడు ఆ క్షణానికి వాళ్ళు వేషం వేస్తున్నారా? వాస్తవానికి వాళ్ళు అలాగే ఉన్నారా? వాళ్ళు వేషం వేసినారు కదా, వేషం వేయడమే కాదు. ఇప్పుడు నేనున్నానండి, మనందరికీ తెలుసు కదా, రోడ్డు మీద చాలామంది అనేక రకాలైనటువంటి వేషాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది ఎవరో మన చూడండి అంటే ఉండే బుడబక్కలు
బుడబొక్కలోడు అండి, తెలుసా మీకు బుడబొక్కలోడు అంటే? ఇప్పుడు బుడబొక్కలోడు ఎలా వస్తాడు? పంచి కడతాడు, ప్యాంట్ వేస్తాడు, లేకపోతే సూట్ వేస్తాడు, బ్లేజర్ వేస్తాడా? బ్లేజర్ వేస్తాడు, పైన తలపాగా పెడతాడు, ఒక రాజులాగా తయారవుతాడు. అవునా కాదండి? ఇప్పుడు వాడు వాస్తవానికి రాజా? రాజు అయితే పొద్దున్న ఇంటింటికి వచ్చి ఆ డమరుకాన్ని మోగిస్తూ అడుక్కోవాల్సిన కర్మ అడిగింది. ఇప్పుడు వాడు వేసింది ఏంటి? వేషం. రాజులాగా కనిపించడానికి, ఉందాక కనిపించడానికి వేషం, కానీ వాస్తవానికి వాడు భేదవాడు. అలాగా మనం కూడా పైకి కనిపించేటప్పుడు ఎలా కనిపిస్తామంటే భక్తిలాగా. అసలు మనం చూస్తే మనంత భక్తి ఇంకెవరికి లేదు. మన మాటలను చూస్తే మనలాంటి భక్తి చేసేవాళ్ళు ఇంకెవరో లేరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాం, కనపడుతూ ఉంటాం. కానీ లోపల అంత భక్తి ఉందా? లోపల అంత భక్తి ఉంటుందా అండి? లోపల అంత భక్తి ఉండు. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య కోల్పోయింది ఏంటి? సమాధానం. ఎందుకని కోల్పోయింది? పాపము ద్వారా, ఆజ్ఞ అతిక్రమము ద్వారా, చేయొద్దన్న పని చేయటం ద్వారా సమాధానం కోల్పోయాడు. ఇప్పుడు అందుకే ప్రభువారు ఏమన్నాడు? ఎందుకయ్యా ఈ లోకానికి మీరు వచ్చారు అంటే ఏమని చెప్పాడు? లోకసువార్త, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏం నశించింది? దేవునికి మానవునికి ఉన్న మధ్యలో ఉన్నటువంటి బంధం నశించింది, సమాధానం కోల్పోయింది. అవునా? కోల్పోయాం, అవునా కదా? ఇప్పుడు నశించింది ఏంటయ్యా అంటే ఆయనతో సహవాసం పోయింది, సంబంధం తెగిపోయింది, సమాధానం కోల్పోయాము. ఏదైతే దేవునితో మానవుడు కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాలన్నింటినీ కూడా కోల్పోయామో, మరలా తిరిగి వాటిని పునరుద్ధరించడానికే దేవాది దేవుడు లోకరక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మానవతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధానపరచడానికినా? అందుకే ఇక్కడ యెషయా గ్రంథంలో అంటున్నాడు, మీరు గనక నాతో సమాధాన పడగలిగితే, మీరు గనక నాతో సమాధాన పడగలిగితే, మరలా ఎండిపోయిన మీ జీవితాలు, వాడివారిపోయిన మీ జీవితాలు, నిరీక్షణ లేని మీ జీవితాలు, నిరాశలో ఉన్న మీ జీవితాలని ఖచ్చితంగా నేను చిగురింప చేస్తాను అని ప్రభువారు చెప్తారు. ఇంకొక వాక్యం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు ఎర్రగా ఉన్నాయి, చూసారా? రండి వివాదం తీర్చుకుందామని ఎవరు పిలుస్తున్నారు? దేవాది దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? నిన్ను నన్ను పిలుస్తున్నాడు. వాస్తవానికి మనకి ఒక పెద్ద ఆయనతో అసమాధానం వచ్చిందండి. మనకి ఒక పెద్ద ఆయనతో అసమాధానం వచ్చింది. ఇప్పుడు సమాధానం ఎవరు పడాలి? క్రింది స్థాయిలో ఉన్నవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాడితో సమాధానం పడాలి. దానికి అవసరమైతే సార్ కొంచెం ఆయనకి నాకు చిన్న ఎక్కడో ఆయన పొరపాటు పడ్డారో నేను పొరపాటు పడ్డానో, మొత్తానికి అసమాధానం వచ్చింది, దయచేసి కొంచెం మా ఇద్దరికి మధ్యవర్తిత్వం వహించి దయచేసి మమ్మల్ని కలపండి సార్ అని మనం ఎవరినన్నా ఆధారం చేసుకుని వాళ్ళ ద్వారా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. అలా సమాధాన పడడానికి ఎవరు ప్రయత్నం చేయాలి? క్రింది స్థాయిలో ఉన్నవారు ప్రయత్నం చేయాలి. సమాధానం మనం కోల్పోయాం కాబట్టి, మన వలన సమాధానం పోయింది కాబట్టి, ఇప్పుడు ఆయన తరపు నుంచి ఏం తప్పు లేదు కాబట్టి, పెద్ద ఆయన తరపు నుంచి, అవునా కాదండి? ఇప్పుడు యేసు ప్రభు వారి తరపు నుంచి ఏమైనా తప్పు ఉందా? పొరపాటున మనల్ని ఏమైనా శిక్షించాడా? పొరపాటున వెళ్తా మనకి ఎందుకు లేని కోపంతో మనల్ని ఏమన్నా, మనం ఏ తప్పు చేయకపోయినా కూడా మనతో మాట్లాడకుండా అసమాధానంగా ఉన్నాడా? కాదుగా. మరి ఆయన తరపు నుంచి ఏ తప్పు లేదు. ఇప్పుడు సమాధాన పడాల్సింది ఎవరో? మనం సమాధాన పడాలి. మనం సమాధానం కోసం ప్రయాసపడాలి. మనం సమాధానం కోసం ఆరాటపడాలి. మనమే ఆయన పాదాలు పట్టుకుని ఎలాగో ఒకలాగా సమాధానాన్ని వెతికి వెంటాడి పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడండి? మనమే వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఏం చేయాలండి? సమాధాన పడాల్సిన వాళ్ళమై ఉంటే, ఇప్పుడు రండి వివాదం తీర్చుకుందాం, మీకు నాకు కూడా ఏంటన్నా, మీకు నాకు అసమాధానం ఏంటన్నా, రండి నాన్న అని ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. దేవుడే మన దగ్గరికి వచ్చి రే సమాధానం పడండి అని అనొచ్చుగా? రాడు. ఎందుకు? నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, నీకు ఆలోచన జ్ఞానం ఇచ్చాడు,
పిలుస్తున్నాడు, పిలిపించాడు. ఆ పిలుపుకు లోబడి వస్తేనే నీతో సమాధానం, లేకపోతే అసమాధానం. అసమాధానం ఉంటే ఎక్కడికి? నరకానికి పోతాం. ఇప్పుడు విందుకి ఒక రాజు విందు చేశాడు. విందుకి అందరికీ ఏం చేశాడు? పిలిపించాడు. అంతేగాని రాని వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చాడా? పిలవమన్నాడు. రాజవీధుల్లోకి వెళ్ళమన్నాడు, సంత వీధుల్లోకి వెళ్ళమన్నాడు, అందరిని పిలవమన్నాడు. పిలిచారు. వాళ్ళు నానా రకాలైన సాకులు చెప్పారు. నాకు ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది, నేను నా భార్యతో ఉండాలి అని ఒకడు. నేను ఇడ్లు కొన్నాను, ఆ ఇడ్లు ఎలా కొన్నాయో చూసుకోవాలని ఒకడు. నేను పొలంలో పంట వేసాను, ఆ పంట చూసుకోవాలి అని ఇంకొకడు. ఇలాగ సాకులు చెప్పారు. ఆ స్క్రిప్చర్లో సాకులు చెప్తే అప్పుడేమన్నాడు? రే ఆయన పిలిస్తే రాలేదు కదా, ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి మీకు ఎవడు కనపడి దాన్ని పిలిచి తీసుకొచ్చేయండి అన్నాడు. అది ఎవరంటే ఎవడైనా పర్వాలా తీసుకొచ్చేయండి అన్నాడు. తీసుకొచ్చారు, విందు చేశారు. ఇప్పుడు పిలిచినప్పుడు రాకపోతే వాళ్ళని ఏమైనా బలవంతం చేశాడా? మనకు కూడా సమాధాన పడదు. రండి వివాదం తీర్చుకుందాం, మీకు నాకు మధ్యలో మీరు చేసిన పనుల వల్ల సమాధానం పోయింది. అయితే మీరందరూ నశించి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకు కాదు నేను మిమ్మల్ని భూమి మీదకి పంపించింది. రండి, నా దగ్గరికి రండి, మరలా నాతో సమాధాన పడండి, మనిద్దరం కూడా సమాధాన పడదాం అని ప్రభువు వారు పిలుస్తూ ఉన్నారు. ఆ పిలుపుకు లోబడి మనం వస్తే ఆయనతో సమాధానం, లేకపోతే అసమాధానం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు సన్నివేశంలో కూడా తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? తండ్రి ఇంటిని కాదనుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళి ఏం చేశాడు? అసలు లోకంలో ఏ ఏ విషయాలు ఉంటాయో అవన్నిటిలో కూడా ఆరితేరి మునిగిపోయి మొత్తం అంతా కోల్పోయాడు. అన్ని రకాలుగా తప్పు చేసి అన్ని రకాలుగా కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత తండ్రి కుమారుడు తిరిగి రావాలి అని ఆశపడ్డా లేదా? మీరు చెప్పాలి. ఆశపడ్డా? అయితే వెళ్ళి కుమారుడు ఎక్కడున్నాడా అని వెతికి అని తీసుకొచ్చుకున్నాడా? వాడంతటా వాడే రావాలని కోరుకున్నాడా? అవునా కదమ్మా? యేసయ్య కూడా అంతే, బలవంతం ఏం చేయడు. వానికి బుద్ధి వచ్చినప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చినప్పుడు వాడేమనుకున్నాడంటే నా తండ్రి ఇంట తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఎలాంటి లోపం ఏమీ లేదు, చక్కగా ఉండొచ్చు అని అనుకుని వాడు తిరిగి వస్తుంటే, పశ్చాత్తాపంతో తిరిగి వస్తుంటే, అప్పుడు తండ్రి తన ఇంటి నుంచి పరిగెత్తికెళ్ళి ఎదురుగా వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి మరలా కుమారుడి స్థానం ఇచ్చాడు. ఇప్పుడు మనము కూడా జన్మతః పాపులం, అవునా కదా? దావీదు ఏమంటాడు 51వ కీర్తనలో? నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించింది. మన పితరులు ఏమన్నా పాపం లేనివాళ్ళ? మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు మంచి పుణ్యాత్ముల, ఎలాంటి తప్పు చేయని వాళ్ళ? కనుక అంటున్నాడు, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే పెరిగాను, కనుక నన్ను పరిశుద్ధపరచు అని సమాధానానికి వచ్చాడా లేదా? అంటే పితరుల నుంచి వచ్చినటువంటి పాపం జన్మ పాపం, కర్మ పాపం. అంటే పితరుల నుంచి వచ్చిన పాపాన్ని క్షమించమని అడుగుతున్నాడు, అలాగే తాను చేసినటువంటి పాపాన్ని కూడా క్షమించమని అడుగుతున్నాడు, సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అయ్యా, మా పితరుల నుంచి వచ్చినటువంటి పాపం ఏదైతుందో ఆ పాపాన్ని క్షమించండి అని దాన్ని ఒప్పుకుంటూ, మనం తెలుసో తెలియకో అవిధేయతోనో అవసరాన్ని బట్టో అనుకోకుండానో ఏదో ఒక రకంగా మనం పాపం చేసాం, తప్పు చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సమాధాన పడాలవద్దండి? ఖచ్చితంగా మనం సమాధాన పడాలి. అలా సమాధానం ఏమీ లేకుండా నేనే చేయబెట్టని, నేను పుట్టింది క్రిస్టియన్ కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో పుట్టింది మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. చాలామందికి ఈ విషయం క్రైస్తవులకి తెలియదు. ఎవరికి తెలియదండి? క్రైస్తవులకి తెలియదు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు పుట్టడంతోనే క్రైస్తవుల కుటుంబంలో పుట్టారు, పుట్టడంతో క్రైస్తవుల కుటుంబంలో పుడితే క్రైస్తవుడు కాదు నాయన. వాడికి లోకం అంటే ఏంటో తెలిసిన తర్వాత, పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత, ఈ లోకం నాకొద్దు, పాపం నాకొద్దు, యేసయ్యే నాకు ముద్దు అని ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వస్తారో అప్పుడు
పశ్చాత్తాపంతో తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపాన్ని అవిధేయ క్రియలన్నింటినీ కూడా ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనస్సు నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందుతారో అప్పుడు యేసయ్య బిడ్డగా మారుతారు, అప్పుడు క్రైస్తవుడుగా మారుతాడు. అప్పటి వరకు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నంత మాత్రాన వాళ్ళు ఏమాత్రం క్రైస్తవులు కాదు బైబిల్ ప్రకారం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయం క్రైస్తవులకి చాలామంది తెలియదు. మేము క్రైస్తవులుగా పుట్టాం కాబట్టి క్రైస్తవులం. వీళ్ళందరూ ఎవరో నామకార్థపు గుంపు. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో అంటారు, ఏమంటారు తెలుసా? మా అన్నం మాకుంది, మా వస్త్రాలు మాకున్నాయి, మీ పేరు మాత్రం పెట్టుకుంటాం అనే గుంపు చూడండి. నామకార్థపు గుంపు అంటే పేరుకు క్రైస్తవులుగా పిలువబడతారు తప్ప వాస్తవానికి వీళ్ళు క్రీస్తు బిడ్డలు కారు. అవునే కదండి, క్రీస్తు బిడ్డల వాళ్ళు కాదు. పేరు మాత్రం ఎవరిది కావాలంటున్నారు? నీ పేరు పెట్టుకుంటాం. నువ్వు ఎవరో అంటే క్రైస్తవులు అని చెప్పుకుంటాం. క్రీస్తుని కలిగి ఉన్నారా? లేదు. వాక్య ప్రకారం జీవిస్తారా? లేదు. వాక్యానికి లోబడతారా? లేదు. దేవుని వైపు తిరిగి దేవునితో సమాధాన పడతారా? లేదు. మరి ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు. మీరు ఎవరయ్యా అంటే క్రిస్టియన్స్. ఏదో ఒక పేరు చెప్పుకోవాలిగా, అందుకే నీ పేరు చెప్పుకుంటాం. ఎవరి పేరు చెప్పుకుంటే ఎందుకు? మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి, చిన్నప్పటి నుంచి చర్చి తప్ప ఇంకోటి తెలియదు కాబట్టి మేము క్రైస్తవం అని చెప్పుకుంటాం. చెప్పుకోవడానికి నీ పేరు కావాలంతే అన్నారు ఆ ప్రారంభ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సమాధాన పడవలసిన వారమై ఉన్నాము. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తుంటే పశ్చాత్తాపంతో వస్తున్నాడా లేదండి? పశ్చాత్తాపంతో వస్తున్నాడా? అరే, నా తండ్రి ఇంటి దగ్గర అనేకులకు 3 పూట్ల పనివారికి ఆహారం దొరుకుతుంది, మంచి బట్టలు ఉన్నాయి, నాకేంటి ఇంత దయనీయమైన పరిస్థితి, నాకేంటి ఇంత దుర్గతి? నా తండ్రి ఇంటికి వెళ్ళి మరలా నేను ఒక పనివాడిగా ఉంటాను. నేను ఎవరికి విరోధంగా పాపం చేశాను? తండ్రి అయిన దేవునికి నీకును విరోధముగా నేను పాపం చేశాను మనస్సులో అనుకున్నాడు. నా తండ్రితో ఇలా మాట్లాడాలి అని. వస్తుంటే అల్లంత దూరంలో కనుచూపు మేరలోనే చూసి తండ్రి ఎదురు పరిగెత్తి వెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టి తీసుకొచ్చి కుమారుడి స్థానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నేను కూడా దేవుడు వద్దని, దేవుని ఇల్లు వద్దని లోకంలోకి వెళ్ళిపోయాం, లోకాకర్షణలో పడిపోయాం, లోక సంబంధమైన విషయాల్లో మునిగి తేలిపోయాం. ఇప్పటికైనా ఆ లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, లోక స్నేహాలు విడిచిపెట్టి నిజ స్నేహితుడైనటువంటి, మన కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి స్నేహితుడైనటువంటి యేసు వైపు చూసి పశ్చాత్తాపంతో అయ్యా నేను నీ దగ్గరికి వస్తాను అని నువ్వు మనస్సులో అనుకుంటే చాలు. మాట నీ నోట రాకమునిపే ఆయనకు సమస్తం ఏం తెలుసండి? తెలుసు. మాట నీ నోట రాకమునిపే ఆయనకి సమస్తము తెలుసు. నువ్వు మనస్సులో అనుకుంటే చాలు, ఆయనకి తెలిసిపోద్ది. ఆయనే ఎదురొచ్చి నేను ఊది పెట్టుకుని నేను ఆయన కుమారునిగా, కుమార్తెగా స్వీకరిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్నేహితులు ఉన్నారని చెప్పి మొత్తం ఆస్తి అంతా పడిపోయాడు కదా తప్పైన కుమారుడు. వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఒక్క పూట ఆహారం పెట్టినట్టుగా ఏమన్నా రాయబడిందా? ఎవడన్నా పెడతాడు ఆహారం? డబ్బులు ఉన్నప్పుడు ఏమంటే తెలుసు కదా, మనందరికీ లోక సామెత ఉంది, బెల్లం ఉంటే ఏగలవు, బెల్లం లేకపోతే ఒక్కడ కనపడ్డావు. మన చుట్టాలైనా, రక్త సంబంధులైనా, ఎవరైనా నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు విలువ, డబ్బు లేకపోతే నేను ఏమాత్రం కూడా గౌరవించరు. నీ దగ్గర డబ్బు ఉందనుకో, అమ్మా బాగున్నావా, బాగున్నావా, బాగున్నావా అనుకుంటూ వస్తారు. వచ్చినప్పటి నుంచి వాళ్ళకి పోగా వండి పెడతాం, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇచ్చి పెడతాం కాబట్టి వస్తారు. అదే మన దగ్గర ఏమీ లేవు, మనమే కష్టాల్లో ఉన్నాం, మనం ఆపదలో ఉన్నాం, మనమే కొంచెం అప్పులో ఉన్నాం. పలకరించడం ఎలాగున్నారు అని పలకరించడానికి కూడా వాళ్ళు రాకపోక ఫోన్లో కూడా పలకరించడానికి ఇష్టపడరు. మనం ఫోన్ చేసినా కూడా ఎత్తి మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకని? ఒకవేళ మనతో మాట్లాడితే డబ్బులు అడుగుతాయేమో, ఏమైనా చిన్న సహాయం అడుగుతాయేమో అని వాళ్ళు మనల్ని పట్టించుకోరు. నేను అంటాను, అలాంటి మనుషుల కోసం మీరు దేవుణ్ణి విడిచిపెడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అలాంటి మనుషుల కోసం ఆచారాలు పాటిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు కష్టంలో ఉంటే, ఆపదలో ఉంటే మిమ్మల్ని పట్టించుకొని కనీసం మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని, మీరు ఎదురొస్తుంటే వేరే దారిలోంచి తిరిగి వెళ్ళిపోయే మనుషుల కోసం మీ ఇంట్లో కార్యం జరిగితే, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, మీ ఇంట్లో ఇంకేమైనా జరిగితే, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా లోక సంబంధమైన ఆచార వ్యవహారాలని పాటిస్తున్నటువంటి ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిన్నేమనాలి ఒకసారి ఆలోచించి. నీకు ఆపద ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, నీకు ఇబ్బంది ఉన్నప్పుడు, నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు,
నీ ఇంట్లో జరగడానికి కష్టమవుతున్నప్పుడు కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడిన వారి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని పక్కన పెడుతున్నావా? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు నిరీక్షణ పుట్టించింది ఎవరు? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఓదార్చింది ఎవరు? నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీ కన్నీరు తుడిచింది ఎవరు? నా యేసయ్య కదా. అలాంటి యేసయ్యని పక్కన పెట్టి లోక సంబంధమైన మనుషుల కోసం నువ్వు ఆరాటపడుతున్నావే. వాళ్ళని సంతోషపెట్టడానికి నీ ఇంట్లో ఫంక్షన్లు అన్నీ చేసేటప్పుడు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలన్నీ కట్టుబాట్లన్నీ మరి వాళ్ళు అలా చేశారు కదండి, మరి రేపు పొద్దు నుంచి నన్ను నాలుగు మాటలు అంటారండి. అప్పుడు మాత్రం నాలుగు మాటలు అంటారు. కష్టంలో ఉన్నప్పుడు మాత్రం దేవుడు కావాలి. అయ్యా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా. అయినా ప్రభు అంటున్నాడు, రండి వివాదం తెచ్చుకుందాం, ఇప్పటికైనా మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయాలి? బాప్తిస్మం పొందాలి. ఆయన మనతో సమాధాన పడడానికి ఆయన ఏం చేశాడండి? సిలువలో బలియాగం అయ్యాడా లేదా? మనలను ఆయనతో సమాధాన పరచుకోవడానికి, మనలను తండ్రితో సమాధాన పరచడానికి సిలువలో నలిగిపోయింది ఎవరో? సిలువలో రక్తాన్ని కార్చింది ఎవరో? సిలువలో తన ప్రాణాన్ని అర్పించింది ఎవరో? మరి ఇప్పుడు నిన్నేం చేయమంటున్నాడు? ఆయన తరపు నుంచి తప్పు లేకపోయినా వచ్చి సమస్తాన్ని చేసి ముగించలేడు కదా. ఇప్పుడు మన తరపున మనం ఏం చేయాలి? ఇప్పుడు అగ్రిమెంట్, నిబంధన అంటే ఏంటండి? అగ్రిమెంటేగా. అగ్రిమెంట్ మీద ఒకటి సంతకం పెడితే సరిపోతా? ఇరు వర్గాలు సంతకం పెట్టాలా? అటుపక్కనోడు ఇటుపక్కనోడు ఇద్దరు కలిపి పెడితేనేగా అగ్రిమెంట్ చెల్లుద్ది, లేకపోతే చెల్లుతుందండి? అటోళ్ళు ఇటోళ్ళు కాకుండా సాక్షి సంతకాలు కూడా కావాలిగా, అప్పుడే అగ్రిమెంట్ చెల్లుద్ది, లేకపోతే చెల్లుద్దా? ఒట్టి పేపరే అది. ఇప్పుడు అగ్రిమెంట్గా ఆయన రక్తాన్ని కార్చి సిలువయాగం చేసి ప్రాణాన్ని త్యాగం చేశాడు, సిలువయాగంలో, బలియాగంలో, అవునా? ఇప్పుడు మన తరపున మనం ఏం చేయాలి? అగ్రిమెంట్ మీద ఆయన సంతకం పెట్టేశాడు, ఆయన రక్తం చేత ప్రాణం ఇచ్చి, నేను సమాధానం నిమిత్తము నా ప్రాణమును నా రక్తం అంతటిని కూడా దారపోచి తిని ప్రాణమును అర్పించి తిని అని ఆయన సంతకం పెట్టాడు, అవునా? మరి మనమే అలా సంతకం పెట్టాలి. మనం ఎలా సంతకం పెట్టాలి తెలుసండి? లోకాన్ని విడిచిపెట్టి లోకం వద్దు పాపం వద్దు అనుకుని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మాన్ని పొందితే, నమ్మి బాప్తిస్మం పొందితే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే, పాపాలు కడుక్కోవడానికి బాప్తిస్మం పొందితే, పునర్జన్మ స్నానము ద్వారా బాప్తిస్మం పొందితే, అప్పుడు మన తరపు నుంచి మనం సంతకం పెట్టినట్టు, అవునా? మరి ఇప్పుడు రండి వివాదం తీర్చుకుందాం అని ఆయనే పిలుస్తుంటే మనకి మొహమాటం ఏంటి? మనకి అడ్డం ఏంటి? ఎంతకాలం ఎదురు చూస్తారు? ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నా మీరు పెద్ద గొప్ప అంటారా? అయితే మేము బాప్తిస్మం తీసుకున్నాం, హల్లెలూయా, మాకేం తప్పులేదు, నిబంధన మీద సంతకం పెట్టు బాగానే ఉంది. తర్వాత నిబంధనలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయిగా, కొన్ని అంశాలు ఉంటాయిగా, వాటి ప్రకారం జీవించకపోతే మళ్ళీ మొదటికి సమాధాన పడాలి. అప్పుడే నువ్వు చిగురిస్తావు, అప్పుడే నీ జీవితం బాగుంటుంది, అప్పుడే నీ కుటుంబం ఆశీర్వించబడుద్ది. సమాధానమును బంధము చేత మనం ఏం చేయాలి? ఐక్యం అవ్వాలి. ఆ సమాధానం లేకపోతే ఎలా చిగురిస్తావు? ఆ సమాధానం లేకపోతే నువ్వు ఎలా చిగురిస్తావు? ఇంకొక వాక్యం చదవండి. 92వ కీర్తన 12వ వాక్యం. 92వ కీర్తన 12వ వాక్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. చాలండి. నీతిమంతులు ఎలాగండి? ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. మొవ్వు వేయడం అంటే ఏంటి? ఒక రకంగా చిగురించడమేగా. కాయలు రావాలి, ఖర్జూర పళ్ళు రావాలంటే చిగురించాలి, మొవ్వు వేయాలి కదండి, పువ్వు వేయాలి కదండి. మరి పువ్వు అంటే చిగురేగా, అవునా కదండి? మరి నా దృష్టిలో అనుకున్నాను, దేవుని స్తోత్రం. మరి మీరు ఏమనుకున్నాను? తర్వాత చిగురించాలి అంటే ఎలా ఉండాలండి? నీతిమంతులు, నిజాయితీగా మనం జీవించాలి. నీతి అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను, నైతిక విలువలు కలిగి జీవించటం. నైతిక విలువలు కలిగి జీవించటం అంటే మన వాళ్ళు అయితే మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో ఎదుటి వాళ్ళని కూడా మనం అదే విధంగా ప్రవర్తించాలి, అవునా కదా? అవునమ్మా? మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఒకరికి ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు ఉన్నారు.
కొడుక్కి పెళ్లి చేశారు, కూతురికి పెళ్లి చేశారు. చేశారా? చేశారు. ఇప్పుడు కొడుకు భార్య అంటే కోడలు కన్సీవ్ అయింది, కూతురు కన్సీవ్ అయింది. ఇప్పుడు కోడలు నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా చూసావు? ఏమండి? అదే కూతురు కడుపుతూ ఉంది, కోడలు కడుపుతూ ఉంది. కోడల్ని ఎలా చూస్తున్నావు, కూతుర్ని ఎలా చూస్తున్నావు? అవునా కదండి? నీతి అంటే ఏంటి? నైతిక విలువలు. ప్రేమిస్తే అందరిని ఒకేలాగా ప్రేమించాలి, న్యాయంగా ఉండాలి, తన మన భేదం లేకుండా న్యాయంగా ఉండాలి. అదే నీతి. అవునా కాదండి? అవునా? ఇప్పుడు కూతుర్ని ఎలా ప్రేమిస్తున్నావు? అమ్మో నా కూతురు వచ్చింది, కూర్చోమ్మ, నువ్వు కూర్చో, నువ్వు కడుపు, నువ్వు కూర్చో. కోడలను మాత్రం పనులు చెప్పి అన్ని పనులు చేపిస్తాడు. నీతి కలిగి ఉన్నట్టు ఆ వ్యక్తి? చెప్పాలమ్మా మీరు? మాటలు రావట్లేదు. నీతి కలిగి ఉన్నట్టు లేదా? కూతురేమో కూర్చోవాలా, కోడలేమో పనులు చేయాలా? ఇద్దరు గర్భంతో ఉన్నారుగా, డెలివరీ అయ్యారు. ఈవిడ ఆడపిల్ల, అక్కడ ఆడపిల్లే అనుకుందాం. ఇద్దరికి ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆడపిల్లలు పుడితే కూతురునేమో అబ్బా ఎంత పండింటి బిడ్డ పుట్టిందో అంటారు. కొంతమంది చెప్తున్నా, అందరి గురించి కాదు. అదే కోడలు అయితే ఏమంటారు? ఆడపిల్లలకి అందే, మాకు ఆడపిల్లనే కందే, మాకు మగపిల్లడు కావాలనుకున్నాం. మరి మీ అంకులు కూడా అలాగే అనుకుంటారుగా, వాళ్ళకి కూడా మగపిల్లలు కావాలని ఆశ ఉంటుందిగా. ఏమో ఉంటుందా? ఎవరికైనా ఉండదా? ఆడపిల్లకి ఉంది, మా కోటలో ఆడపిల్లకి అందండి, ఆడపిల్లకి అందే. మేము మగపిల్లలని కంటది అనుకున్నాం. నేను అడుగుతాను, ఆడపిల్లల్ని కంటామా మగపిల్లల్ని కంటామా ఎవరి చేతుల్లో ఉందమ్మా? మీరు చెప్పండి అమ్మా. శాంతం అమ్మా, ఎవరి చేతిలో ఉంది నాన్న? దేవుడి చేతిలో ఉందా నాన్న? దేవుడు ఎవరిస్తే వాళ్ళేనా? మరి ఇప్పుడు ఆడపిల్లలకి అందని అనొచ్చండి? ఇప్పుడు అంటే కోడల చేతిలో ఉందా? ఇప్పుడు కోడల చేతిలో ఉంటే కోడలకు కూడా ఎలా ఉంటుందండి? ముందు ఎవరు పుట్టాలని ఉంటుందండి? ఈ లోక సంబంధంగా చెప్తున్నా. ఎవరు ఇచ్చినా దేవుడు, ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుడి స్తోత్రం. నేను అలాగదంట్లా. వాస్తవానికి ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం కోరుకుంటారు? మొదటగా మగపిల్లడు పుడితే బాగుంటుంది, నా కొడుకు పుడితే బాగుంటుందని ఆ మనిషికి ఉంటుందా? ప్రతి ఆడవాళ్ళకి ఉంటుంది. ముందు నా కొడుకు పుడితే బాగుంటుంది. ఆడి పెద్ద ఉద్ధరించేదేమి ఉండదు. ఆడి పెరిగిన కాడి నుంచి మళ్ళీ తిప్పలే. ఆడి మాట ఏండవు. చెడ్డీ లేచింది మొదలు కానీ ఆడి మాట ఏండవు. అయినా వీళ్ళకి ఏం కావాలి? మగపిల్లడే కావాలని కోరుకుంటాం. మరి ఇప్పుడు నువ్వెంత బాధపడుతున్నావో ఆడపిల్ల పుట్టిందని వాళ్ళకు కూడా బాధ ఉంటుంది, కానీ దేవుడు ఇచ్చిందని సంతృప్తి చెందుతారు. ఇప్పుడు ఆడపిల్లలకి అంది అని అన్నారు అనుకో, ఆత్మ మంచిదా? మంచిదమ్మా? దేవుడు ఎవరిస్తే వాళ్ళు ఆడపిల్లలు పుట్టకూడదా? కొంతమందికి ఇద్దరు మగపిల్లలే పుడతారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒక్క ఆడపిల్లన్నా పుడితే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. కొంతమందికి ఇద్దరు ఆడపిల్లలు పుడతారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఒక్క మగపిల్లలు అన్నా పుడతారు అనుకున్నామండి, ఇంకంతకన్నా మరి ఎక్కువ మంది అయితే మరి పెంచుకోలేం కదా, కొంచెం కష్టం అవుతుంది అని ఆపరేషన్ చేయించుకున్నామండి అని అంటారు. ఇప్పుడు ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్ల అయితే ఏంటి? దేవుడు ఎవరిస్తే వాళ్ళే. ఇప్పుడు గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి. మీరు ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నారు, ఆ ఇంటికి బహుమతులు తీసుకొచ్చారు. ఈ బహుమతి తీసుకొచ్చారంటే చిచ్చి ఆ బహుమతి తెస్తారు అనుకున్నా అంటే ఏమైనా అర్థం ఉందా? మీరు చెప్పాలి. మరి ఇప్పుడు ఆడపిల్లనివ్వాలా మగపిల్లనివ్వాలా ఎవరి చేతిలో ఉంది? ఎవరిచ్చారు ఆ బహుమానం? ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఎలా అసలు దేవాది దేవుడే మనకు బహుమానం ఉంటే గొప్ప విషయం. ఎంతోమంది కొన్ని సంవత్సరాలైన వివాహం జరిగి గర్భఫలాలు లేక మా గర్భాలు తిరువయ్యా, గొడ్రాలని పిలుస్తున్నారయ్యా, నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నామయ్యా, ఈ పాపిష్టి జనం కనీసం ఇంట్లో ఫంక్షన్ అయినా పిలవట్లేదయ్యా, చాలా బాధగా ఉందయ్యా, నేర్చేవాళ్ళు ఎంతమంది లేరండి. అలాంటిది కొంతమందిని ప్రేమించి వెంటనే గర్భం తెరిచారంటే ఎవరిచ్చినా పర్వాలేదయ్యా, మా ఇంట్లో చిన్న పిల్లలు తిరగడానికి మీరు ప్రొప్పించారయ్యా, మా కోడలకి మా కూతురికి గర్భఫలం ఇచ్చారు, దేవునికి స్తోత్రం. అనేక మంది లేని వారి కన్నా ఉన్నవాళ్ళు గొప్ప విషయంగా, అవునా కదమ్మా? అలా సంతోషపడదు కదా. ఇంకొక విషయం ఈ సందర్భంలో నేను అంటాను, అసలు ఆడపిల్ల పుట్టాలా మగపిల్ల పుట్టాలా అనేది దేవుడు నిర్ణయిస్తాడు ఒకటి. రెండోది, ఇలాగ ఎవరైతే కోడల్ని కానీ కూతుర్ని కానీ ఆడపిల్లనే కంది అని అంటారు చూడు, వాళ్ళకి బుద్ధి లేదు ఒకటి. రెండు, వాళ్ళు ఆడవాళ్ళన్న విషయం మర్చిపోయారు. మూడో విషయం ఏంటంటే అసలు ఆడపిల్లలను కంటారా మగపిల్లలను కంటారా అనేది ఆడవాళ్ళ చేతుల్లో లేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆడవాళ్ళల్లో ఒకే రకమైనటువంటి కణాలు విడుదలవుతాయి. ఎక్స్ కణాలు మాత్రమే విడుదల, వాటికి ఎక్స్ అని పేరు పెట్టారు వైద్యులు, సైంటిస్టులు. ఒకే రకమైన కణాలు విడుదలవుతాయి.
పిల్లలు పుట్టడానికి కణాలు కావాలి కదమ్మా, క్రోమోజోమ్స్ కావాలిగా. ఇప్పుడు ఒకే రకమైన క్రోమోజోమ్స్ విడుదలవుతాయి, కణాలు విడుదలవుతాయి, ఎప్పటికీ ఒకే రకం ఉంటుంది. కానీ మగవాళ్ళలో 2 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి, కణాలు ఉంటాయి. ఒకటి ఎక్స్, ఒకటి వై. ఏమండి, ఇప్పుడు ఎక్స్ కణాలు విడుదలైనవి అనుకోండి, ఎక్స్ కణాలు మగవారిలో నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఎక్స్ కణాలతో కలిసారనుకోండి, ఆడపిల్ల పడుతుంది. అలా కాకుండా మగవారిలో నుంచి వై కణాలు విడుదలయ్యి ఇక్కడ ఉన్న ఎక్స్ కణాలతో కలిసినాయి అనుకోండి, మగ పిల్లలు పుడతారు. నేను అంటాను, కోడళ్ళని కానీ ఆడపిల్లల్ని కానీ, ఆడపిల్ల కంది మళ్ళీ ఆడపిల్లనే కంది అనే అత్తలకి ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నీకు దమ్ముంటే, ఏం పర్లా చదవను నేను జరిగేది, నీకు దమ్ముంటే నీ కొడుకుని కలిసినప్పుడు వై కణాలు మాత్రమే రిలీజ్ చేయమని చెప్పు. నీకు దమ్ముంటే. నీ కొడుకులో ఉంది తప్పది, నీ కొడుకులో ఉంది లోపం అదే. నీ కొడుకు చేతగాక ఎక్స్ కణాలు పంపించాడు ఆ సమయంలో. బుద్ధి లేని తల్లి, బుద్ధి లేని స్త్రీ. నీకు దమ్ముంటే, నీ కొడుకు దమ్ముంటే వై కణాలు పంపించమను, మగపిల్లడు పుడతాడు. బుద్ధి గడ్డి తిన్న మనుషులు ఆడపిల్లలు ఎంతమందిని బాధపడుతున్నారు. ఆడపిల్లల కన్నామని మళ్ళీ ఆడపిల్లలని కన్నా నాకు మగపిల్లడు కావాలని చెప్పి ఇంకో పెళ్లి చేస్తామని సిగ్గుచరం లేని మాటలు మాట్లాడుతున్నా. ఓ ఆడ స్త్రీలారా, బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు నీ కొడుకులో ఉంది దమ్ముంటే నీ కొడుకుని వై కణాలు పంపించమన్నా. నాకేం భయం లేదు. ఏమ్మా, అవునా కాదమ్మా? దమ్ముంటే కొడుకు పంపించాలా, దమ్ముంటే వాడి చేతుల్లో ఉందా అది. ఆ విషయం అన్నాం అనుకో, మరి మా చేతుల్లో ఏముంటుందండి, దేవుడు చిత్తం అండి. అబ్బో, నీ వరకు వస్తే ఒక న్యాయం, ఎదుటి వరకు వస్తే ఇంకొక న్యాయమా? బుద్ధి లేదు. ఇదేనా నీ నీతి జీవితం? దేవుడు కలిగి ఉన్నామన్న నీతి అదేనా? నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వు వేస్తారు. ఉందా నీలో నీతి? నీ కోడలకు వచ్చేసరికి ఒక న్యాయమా, నీ కొడుకు వచ్చేసరికి ఒక న్యాయమా, నీ కూతురుకు వచ్చేసరికి ఒక న్యాయమా, నీ కోడకు వచ్చేసరికి ఒక న్యాయమా? ఏమండి, అదే కూతురు కల్లుడు ఏమన్నా పనులు చేసి పెడుతున్నాను అనుకోండి, చిన్న చితక ఏవో పనులు, వంటలో సహాయం కానీ, బట్టల ఆరత్నం కానీ, ఏదో చిన్న సహాయం చేసి పెడుతున్నానండి, చిన్న పని. నా కూతురు ఎంత దుష్టవంతులో, మా అల్లుడు ఎంత మంచోడో, మా కూతురికి అన్నీ చేసి పెడతాడండి, అసలు కూర్చోడు, చాలా పనులు చేసి పెడతాడండి అని పొంగిపోద్ది. ఎవరో? ఇదే స్త్రీ. అదే కోడలకి కొడుకు, అయ్యా కొంచెం ఇక్కడ కూర్చొని కూరగాయలు వస్తున్నాను, కొంచెం అక్కడ టమాటాలు ఉన్నాయి, 2 టమాటాలు తీసుకొచ్చి పెట్టంటే, చూసారా మా కొడుకు పనులు చెప్పుద్దండి, అన్నీ మా కొడుకు తెచ్చి పెడితే కూర్చొని చేస్తుంది. ఆవిడ బట్టలు ఉతుకుద్దంట, వీడు తీసుకెళ్ళి అక్కడ బకెట్ పెట్టాలంట. ఇక్కడి నుంచి అక్కడ బకెట్ మోసుకెళ్ళలేదు ఏంటి అని అనేవాళ్ళు లేరా? అదే కూతురుకు చేస్తేనేమో అల్లుడు మంచోడా, కూతురు సుఖపడుతుందా, కూతురు చాలా అదృష్టవంతురాలా. మరి కోడలకి కొడుకు చేస్తే మరీ సుఖమరిగిపోతుంది మా కోడలు. ఎక్కడి నుంచి అక్కడ బకెట్ పట్టుకెళ్ళలేదా? కూర్చున్న మనిషిని పిలిచిందండి, మా కొడుకుని పిలుస్తుందండి అని పక్కింటికి వెళ్ళి చాడేస్తారు. నీ కూతురు అయితేనేమో అదృష్టవంతురాలు, కోడలైతే చెడ్డది. ఇదేనండి న్యాయం? లోకంలో ఉన్న న్యాయం ఇదేనా? మీరు రేపు అత్తలు అవుతారుగా, ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. న్యాయం ఎలా ఉండాలండి? నీతి ఎలా ఉండాలి? సమాన నీతి ఉండాలి అవుతా? నీతిగా ఉంటేనే చిగురిస్తాయి. ఎందుకు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? నీతి లేదు, జీవితంలో నీతి లేదు. ఒక్కొక్కరు ఎలా అంటే అలాగా. అంటే మనోళ్ళు అయితే ఒక లెక్క, అదే విషయం ఇంకొకరు అయితే ఇంకొక లెక్క. అర్థవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏమన్నా అర్థమవుతుందంటారా? ఎలా ట్రీట్ చేయాలి? సమానంగా చూడాలి. అప్పుడే నీతి ఉన్నట్టు, అప్పుడే మన కుటుంబం చిగురిస్తుంది. తన మన భేదం లేకుండా నీతిగా ఉండాలి. నీతి అంటే ఏంటండి? నీతి అనేది పైబట్టగా ఉండాలని యెషయా గ్రంథం 61:10 చెప్పాడు. నీతి అనేది ఎలా ఉండాలండి? పైబట్ట అంటే ఏంటి తెలుసా? అది మనకి గౌరవం. ఏమండి, చాలామంది ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు పంచి షర్టు వేసుకుని పైన కండవ వేసుకుంటారు. ఏమండి, చూసారా మీరు అలాంటి?
ఏమ్మా మంచి షర్టు వేసుకుని పైన కండవ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? అసలు వాస్తవానికి అది కండవ అవసరం లేదు, ఆ టవల్ అవసరం లేదు, కానీ వేసుకుంటారు. ఎందుకు? వాళ్ళకి అదే గౌరవం, అది వేసుకుంటేనే ఆ ఉందాతనం వస్తుంది. అవునా కాదమ్మా? ఇప్పటికి కూడా ఉన్నారా లేదా అలా తిరిగేవాళ్ళు? అది వేసుకుంటేనే ఉందా? ఎక్కడికైనా ఊరు బయలుదేరి వెళ్ళాలంటే, ఫంక్షన్కి బయలుదేరి వెళ్ళాలంటే, ఏదైనా పని మీద వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే పైన మగవాళ్ళు అయితే టవల్ వేసుకెళ్తారు. అర్థమైందండి? టవల్ వేసుకెళ్తారు. ఆడవాళ్ళు ఏం వేసుకోవాలండి? భయపట్టండి. ఆడవాళ్ళు ఏం వేసుకోవాలమ్మా? మీరు చెప్పరు, అన్నీ అంత చెప్పిస్తారు. మీరు ఏం వేసుకోవాలన్నా భయపట్టంటే? సునియానా సిగ్గు చరం లేని తనం తయారైపోయింది ఈ రోజుల్లో. క్రైస్తవులే సున్నీలు ఉండవు. అసలు వాస్తవానికి సున్నీలు ఉంటాయి, అవి ఇంట్లో ఉంటాయి, ఒంటి మీద ఉండదు. ఇక్కడ ఏమన్నాడు ఒకసారి చదవండమ్మా. 61:10 యెషయా గ్రంథం 61:10. శృంగారమైన పాగా ధరించుకొని నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు నీతి అనే ఈ పైబట్ట దేనికి సాదృశ్యం అంట? నీతికి సాదృశ్యం. నువ్వు నిజంగా నైతిక విలువలు కలిగి జీవిస్తున్నావంటే, నైతిక విలువలు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, అదేగా నైతిక విలువలు కలిగి ఉండడం అంటే. అంటే మనల్ని చూసి 10 మంది కళ్ళతో మోహపు చూపులు చూడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ పైబట్టతో మనం జాగ్రత్త చేసుకుంటే ఏం చేయదు? ఎదుటి వారిని పాపానికి ప్రేరేపించం. అదే మనకి నీతి. నీతి అనే పైబట్ట నీకు ఎప్పుడు ఉండాలి అంటే అదంతా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. వాళ్ళెవరో అన్యులు తిరుగుతారండి, టీషర్ట్లు వేసుకుని జీన్ ప్యాంట్ వేసుకుని తిరుగుతారు. నీకేంటి? వాళ్ళు వాక్యం తెలియదు, వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, దేవుడి మాటలు తెలియవు. అవునా కాదా? మనకి దేవుడు తెలుసు, దేవుడి మాటలు తెలుసు, మనం ఎలా ప్రవర్తించాలి? ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎలా ఉండాలంటే పైబట్ట ఉండాలి వద్దా? ఇంట్లో కూడా వేసుకుని తిరగమని కదా అర్థం. అది మీ వెసులుబాటు, మీ ఇష్టం. అది ఇంట్లో ఉన్నప్పుడు. ఇంట్లోంచి గుమ్మం దాటి బయటికి వెళ్ళమంటే ఎలా ఉండాలి? ఖచ్చితంగా పైబట్ట ఉండాలి, ఖచ్చితంగా పైబట్ట ఉండాలి. కొంతమంది సేవకులు వస్తే ఈ చున్నీ లేకుండా వచ్చేస్తారు. ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కూడా, ఆడపిల్లలు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కూడా. ఆడవాళ్ళు అంటే చీర కట్టుకునేవాడు కాదండి. ఈ మంచి ఫ్యాషన్ అయిపోయింది కదా, 70-80 సంవత్సరాలు వచ్చిన కూడా కుర్రోళ్ళలాగా పంజాబీ డ్రెస్ వేసుకోవడం. ఆడు ఈ పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఏంటిది ఈ లాంగ్ ఫ్రాక్లు వేసుకుంటాడు. కొంతమంది నైట్ వేసుకుంటారు. ఇక అయ్యగారు వచ్చారు, అయ్యగారు వందనాలండి. మరి పైబట్టేది? అయ్యగారిని చూసావు, గౌరవిస్తున్నావు, అయ్యగారిని దైవికంగా ప్రేమిస్తున్నావు కాదంటలా. అయ్యగారు కనపడ్డారంటే వెంటనే నువ్వు ఇంట్లోంచి బయటకు వస్తున్నావు అంటే, అసలు పరపురుషుడు ఎవరైనా వస్తున్నారంటే నువ్వు వెంటనే ఏం చేయాలి? వెంటనే లోపలికి వెళ్ళి ఏదో ఒకటి పైబట్టు ఉండాలా. అప్పుడు రా పారిపోతారండి, వెళ్ళిపోతాడు. అయ్యగారు మొన్న వచ్చారు, అయ్యగారు మేము లోపలికి వెళ్ళి వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు అయ్యగారు, తప్పలేదు. పారిపోయిన త్వరగా వెళ్ళిపోయినా కూడా పర్వాలేదు. నీతి అనేది పైబట్టగా మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైంది దేవుని పెట్టారా? నీతి అనేది పైబట్టగా మనకి ఉండాలి. ఇంకోటి చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనం. మనము పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న. ఎఫెసీ 6:12-13. నీతి అనేది నీ మైమరుపుగా ఉంటుంది అన్నమాట. చదువు అదే అక్కడ ఆభరణాల కోసం రాసినటువంటి నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి, అది నీతి అను మైమరువు తొడుక్కోవాలి.
ఏమండి, నీతి అను మైమరువు 14 గంటలు చూడండి. నీతి అను మైమరువు తొడుక్కోవాలి. మైమరువు అంటే ఏంటండి చెప్పనండి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అంటారు కదా, అలాగే మనకు అర్థమవుతుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తెలుసా? ఈ పోలీసులు కానీ, ఆ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, లేకపోతే మన యుద్ధానికి వెళ్ళే సైనికులు కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ సపరేట్గా ఒక జాకెట్ తగిలించుకుంటారు. దానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అంటారు అనమాట. అంటే దానిలో నుంచి బుల్లెట్ వెళ్దాం, దానికి తగిలి కింద పడిపోద్ది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట. అంటే కవచం లాగా అది కాపాడుద్ది. ఎందుకంటే ఇక్కడ తగిలిందంటే ప్రాణం వెంటనే పోద్ది. ఇక్కడికంటే ఎలాగో హెల్మెట్ ఉంటుంది. ఇది పాయింట్ బ్లాక్ రేంజ్. ఇక్కడ కొట్టినా అయిపోద్ది బుల్లెట్. ఏమంటే ఇక్కడ కొట్టినా అయిపోద్ది. దీనికి ఎలాగో శిరస్త్రాణం ఉంటుంది. ఇంకెక్కడ ప్రాణం పోవాలంటే వెంటనే గుండెకి కొడితే అయిపోద్ది. ఇప్పుడు గుండె కొట్టకుండా ఈ అంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా ఇలాగ ఉంటుంది. మీరు ఈసారి ఇప్పుడు చూడండి, న్యూస్లో అట్లా చూపిస్తూ ఉంటే ఇలాగ జాకెట్ వేసుకుని వస్తున్నాను. బుల్లెట్ కొట్టినా కూడా దిగదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అంటారు వాటిని. అర్థవుతుందండి? అంటే నీతి అనేది మనకి ఎలా ఉండాలండి? మన హృదయానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇక్కడ ఇలాగ వేసుకుంటారండి. ఇప్పుడు మగవాళ్ళు బనీన్ వేసుకుంటారా? స్లీవ్లెస్ బనీను అలాగే ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి మెడకు ఇలా ఇదంతా ఇంత వస్తుంది అన్నమాట. ఇదంతా కవర్ చేస్తుంది అన్నమాట బుల్లెట్ తగలకుండా. ఇప్పుడు అంటే మెయిన్ ఏంటి? హృదయమేగా. ఈ మైమరువు నీతి అనేది ఎలా ఉంటుంది అంటే హృదయానికి కవచంగా ఉంటుంది. హృదయాన్ని పాడు చేయనివ్వకుండా, హృదయాన్ని పాడవకుండా, హృదయాన్ని గాయపడనివ్వకుండా. అంటే ఇది ఎలాగా? దుష్టుడి దగ్గర నుంచి వాడేస్తున్న బాణాలకు మనం ఎదుర్కొని, వాడేస్తున్న అగ్ని బాణాలు ఆర్పాలంటే ఏముండాలండి? నీతి అనేది మనకి కవచంగా పనిచేస్తుంది. మన నీతి మనల్ని కాపాడుద్ది. మన నీతి మనల్ని ఏం చేస్తుందండి? కాపాడుద్ది. సామెతలో అంటాడు, నీతి మరణం రక్షించును అంటాడు. మన నీతి మనల్ని కాపాడుద్ది. చాలామంది ఏమంటారండి, నా నీతి నన్ను కాపాడింది అంటారు. ఎందుకని? వాస్తవానికి నా మీద వాళ్ళు అనవసరంగా నిందేశారు. కానీ తప్పు లేదు నీది. అయినా వాళ్ళు ఏం చేశారు? నిందేశారు. అయితే విచారణ తర్వాత తేలిన విషయం ఏంటంటే అతనిలో తప్పేమీ లేదు, ఆ వ్యక్తిలో తప్పేమీ లేదని తెలియదు. కాబట్టి అతని నీతే అతన్ని కాపాడింది. దేవునికి స్తోత్రం అంటావా లేదండి? అతని నీతి అతను కాపాడింది. అదే అతను ఏ చిన్న లోపం కలిగి ఉన్నా, ఏ చిన్న తప్పు చేసినా ఖచ్చితంగా కాపాడబడేవాడా? అది నీతే కాపాడుద్ది. చాలామంది ఇందాక అత్తల కోసం చెప్పాం కదా, ఇప్పుడు కోడల కోసం కూడా అంతే. వీళ్ళు భర్తని అమ్మ నాన్నలతో మాట్లాడేవారు, వీళ్ళ అమ్మ నాన్నలతో మాత్రం బాగా మాట్లాడుకుంటారు. వీళ్ళ అమ్మ నాన్నలకి ఏమైనా చిన్న జ్వరం వచ్చినా కూడా వెంటనే, అదే వాళ్ళ అమ్మ నాన్న సాగు బతుకులో ఉన్నావు కూడా, నువ్వు ఒక్కడే ఉన్నావేంటి? మరి నువ్వు ఒకదాని ఉన్నావా? లేదుగా. అంటే అందరూ కాదు చెప్తున్నా, కొంతమంది ఇలా ఉంటారు. అలా ఉండకూడదు. నీతిగా ప్రవర్తించాలి. మన కుటుంబాలు చిగురించాలి, ఆశీర్వించబడాలి అంటే సమానత్వం ఉండాలి. కోడలు అనే వ్యక్తి అమ్మ నాన్నకి ఎంత ప్రయారిటీ ఇస్తుందో అత్త మామలకు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే పడరు, అత్త మామ ఒక మాట అంటే పడరు. అమ్మ నాన్న ఎన్ని మాట్లాడినా మళ్ళీ మాట్లాడతారా లేదా? అస్సలు నిన్ను అసలు ఏమనుకుంటూ ఉంటారు అమ్మ నాన్న? ఏదో ఒక సందర్భంలో అంటారండి. వాళ్ళు 10 మాటలు అంటే కనీసం వీళ్ళు 2 మాటలు అంటారుగా ఏదో ఒక సందర్భంలో. మొత్తానికి అన్నారుగా. మరి వీళ్ళు అన్నప్పుడు మాత్రం పాజిటివ్గా తీసుకుంటావు, వీళ్ళు అన్నప్పుడు ఎందుకు నెగిటివ్ తీసుకుంటున్నావు? నీలో నీతి అనేది లేదు. దేవునికి స్తోత్రం. కనుక నీతి అనేది కనుక మనకు ఉంటే మనం చిగురింప చేస్తాం, మనం చిగురించేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 17:5. సంఖ్యాకాండము 17:5. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అహరోను కర్ర, మిగతా 11 గోత్రాల వారి కర్ర తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మందసంలో పెట్టారు. పెట్టారా లేదండి? మందసం ఎదుటి పెట్టారు. పరిశుద్ధ స్థలంలో మందసం ఎదుటి పెట్టారు.
పెట్టిన తర్వాత తెల్లవారేసరికి ఎవరి కర్ర చిగురిస్తే వాళ్ళని నేను ఏర్పాటు చేసుకుంటాను దేవుడు చెప్పాడు ఈ మాట. అవునా? అంటే కర్ర చిగురించాలి. ఎందుకని ఈ వివాదం వచ్చింది? అహరోను ఒక్కడే యాజకుడా, మేం కాదా? అహరోను ఒక్కడే పరిశుద్ధుడా, మేం కాదా అని చాలా రకాలుగా వాదోపవాదాలు చేసిన ఒక బ్యాచ్. వాళ్ళు ఎవరో ప్రధానులు, పేరెన్నిక కన్నా వాళ్ళే, వారి వారి గోత్రంలో ప్రధానుల వాళ్ళు. అయితే అరే మీతో ఇలా కాదు కన్నానా, మీతో ఇలా కాదు కానీ దేవుడు ఈ మాటలు విన్నాడు. మోషే అహరోనుల మీద వాడు సనగడం విన్నాడు. వెంటనే దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నాన్న అహరోను కర్ర తీసుకురమ్మను, వాళ్ళ 11 కర్రలు తీసుకురమ్మను. నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో వాడి కర్ర చిగురిస్తుంది, మిగతా వాళ్ళ కర్ర చిగురించలేదు. ఎవరి కర్ర చిగురిస్తే వాళ్ళని నేను ఏర్పాటు చేసుకున్నట్టు మిగతా వాళ్ళందరూ కాదు అని రేపొద్దున తెలుద్ది. నువ్వు కర్రలు తీసుకొచ్చి ముందు పెట్టాను, మనసు ముందు పెట్టాను, దేవుడు పెట్టమన్నా. పెట్టారు. తెల్లవారేసరికి ఎవరి కర్ర చిగురించింది? అహరోను కర్ర చిగురించి పుష్పించి ఫలించి ఆ వాసన, ఆ పండ్ల పండిపోయిన వాసన, కాయ బాదం కర్ర చిగురిచ్చింది, తెల్లవారేసరికి పుష్పించింది, ఫలించింది, ఆ ఫలాలు పండిపోయి వాసన కూడా వచ్చేసింది. అంటే ఎంతలాగా అమ్మా. ఇప్పుడు ఎవరి కర్ర చిగురిస్తే అన్నారు కదా, ఇప్పుడు అహరోను కర్ర చిగురించింది. నేను అంటాను, అహరోను కర్ర ఎలాంటి కర్ర? అది కొన్ని సంవత్సరాల క్రితమే ఒక చెట్టులో నుంచి వేరు చేయబడింది. అప్పటికే దాదాపు 39 సంవత్సరాలు మోషే గారితో తిరుగుతున్నాడు కదండి. 35 సంవత్సరాల పైన, అంటే ఇక సేవా జీవితం ఆఖరిలోకి వచ్చేసినప్పుడు జరిగిన సన్నివేశం ఇది. ఆయన జీవితం ముగింపు దశలో అన్నమాట ఇది, అహరోను గారి ముగింపు జీవితం. అంటే దాదాపు 30-35 సంవత్సరాలు మోషే గారిని పిలిచినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాడు మోషే గారితో పాటు. అంతకుముందు ఇంకెన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు ఆ కర్ర? అవునా? ఇప్పుడు ఆ కర్ర నేల మోపుతా నడుస్తూ ఉంటాడు కదా, కర్ర కింద అరిగిపోద్దా లేదా? అది బాగా ఎండిపోయిందేనా? అసలు చిగురించడానికి అవకాశం ఉంటుందా? ఇంతలాంటి ఎండిపోయిన కర్ర, చిగురించడానికి అవకాశం లేని కర్ర, అడుగున అరిగిపోయిన కర్ర కూడా ఎక్కడికి వస్తే చిగురించింది? మందసము ఎదుటకు వస్తే చిగురించింది. ఇప్పుడు మందసం ఎదుటకు రావాలంటే ముందు ఎక్కడికి రావాలి? మందసం ఎదురుకు రావాలంటే ముందు ఎక్కడికి రావాలంటే మందిరంలోకి రావాలి. అవునా? మందిరంలోకి రావాలా వద్దా? మందిరంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి రావాలి? మందసం ఎదుటకు రావాలి. మందసం ఎదురు ఏముంటుంది? ఏమండి, అక్కడ మొట్టమొదటిగా ఆవరణలో, అక్కడ బయట అనుకుందాం, అది ఆవరణ అంటారు. ఆవరణలో ఫస్ట్ బలిపీఠం ఉంటుంది. తర్వాత గుమ్మానికి బయట తలుపు బయట ఏముంటుంది? గంగాళం ఉంటుంది. ఇక్కడ దీపవృక్షం ఉంటుంది. ఇటు పక్కన సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఇక్కడ ధూపవేదిక ఉంటుంది. ఇది కరుణాపీఠం, ఇది మందసం. మీకు అర్థమైందా? ఇప్పుడు మందసం ఎదురుగా ఏముందండి? ధూపవేదిక. ధూపవేదిక అంటే ప్రార్థనా స్థలం. ధూపము అంటే ప్రార్థన. నీ ప్రార్థన ధూపం వలే అంటాడు కీర్తనలో. ఏమండి? అంటే ధూపవేదిక అంటే ప్రార్థనా స్థలం. ధూపం వేయడం అంటే ప్రార్థన చేయడమేగా. అంటే అంటాడు, మళ్ళీ ఇంకో మాట అంటాడు, నువ్వు ధూపవేదిక దగ్గరికి వస్తే నేను కలుసుకుంటా అంటాడు. అంటే నువ్వు గనక మందిరంలో అడుగు పెట్టడం మాత్రమే కాకుండా, ఆయన సన్నిధిలో నిలవడం మాత్రమే కాకుండా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, ఏ జీవితాన్ని కలిగి ఉంటేనండి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆయన నిన్ను కలుసుకుంటాడు. ఆయన నిన్ను కలుసుకుంటే నీ జీవితం చిగురించబడుతుంది. అంటే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు కొన్ని కాలాలుగా, కొన్ని సంవత్సరాలుగా భయంకరంగా ఎండిపోయిన జీవితాలు అయి ఉండొచ్చు. అసలు చిగురించడానికి అవకాశాలే లేవు. అది ఎప్పుడో ఎండిపోయింది. మరలా చిగురు శుద్ధి అనే ఆశ లేదు. అయినా దేవుని సన్నిధిలోకి నువ్వు రాగలిగితే, దేవుని సన్నిధిలో కూడా ప్రార్థనా వేదిక దగ్గరికి నువ్వు రాగలిగితే, మందసం ఎదుటికి నువ్వు రాగలిగితే, ప్రార్థనా జీవితాన్ని కనుక కలిగి ఉంటే, ప్రభువు పాదాలు ప్రార్థనలో పట్టుకోగలిగితే, దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నిన్ను చిగురింపజేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీ కుటుంబాలు చిగురించాలని ఆశపడుతున్నారా లేదా? చిగురించాలని ఆశపడుతున్నారండి? 3 అనుభవాలు చెప్పుకున్నాం. చిగురించబడాలి అంటే ఎన్ని అనుభవాలు చెప్పుకున్నామండి? 3 అనుభవాలు చెప్పుకున్నాం. ఏంటవి? మొట్టమొదటిగా మనం సమాధాన పడాలి.
నువ్వు దేవునితో సమాధాన పడితే నీ కుటుంబం చిగురించబడుతుంది, నీ జీవితం చిగురించబడుద్ది. రెండో అనుభవం ఏం చెప్పుకున్నాం? నీతి కలిగి ఉంటే మనము మన కుటుంబాలు చిగురించబడతాయి. మూడోది ఏంటండి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే మనము మన కుటుంబాలు చిగురించబడతాయి. ఉందా మనలో ప్రార్థన జీవితం? ఉందా? రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు అని అడిగితే ఎంతసేపు చెప్తారు? నాకు చెప్పొద్దు సమాధానం, నేను ఇంత అడుగులేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కావాలండి? ప్రార్థన జీవితం. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారంటే సమాధానం నాకు చెప్పొద్దండి. దేవుడు చెప్పుకోండి. రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారు? రోజుకి ఎన్ని గంటలు ఇవ్వాలి? 2.5 గంటలు ఇవ్వాలి. 24 గంటలు కదండి, 2.5 గంటలు ఇవ్వాలి రోజుకి. హల్లెలూయా. 2.5 నిమిషాలు ఇస్తాం చాలా గొప్ప విషయం అయిపోతుంది కొంతమంది భక్తులకి. అవునండి, పొద్దున్న లెగిస్తారు, ప్రభు రాత్రంతా కాపాడు నీకు వందనాలు, ఈ పగలంతా కాపాడు నీకు స్తోత్రం, హల్లెలూయా ఆమేన్. 10 సెకండ్లు. ఏమండి, సాయంత్రం పడుకునేటప్పుడు పగలంతా కాపాడవు నీకు వందనాలు ప్రభు, ఈ రాత్రి అంతా పడుకుంటున్నా నీ దేవదూతలు నాకు కంచి వేయి, కాపుదలు తెచ్చేయి, రేపు పొద్దున్నే మీకు తెచ్చేయి, వేసినా పడుతుందండి ఆమేన్. ఈ 10 సెకండ్లు. ఎన్ని సెకండ్లు అండి? 20 నుంచి 25 సెకండ్లు. 2.5 గంటల సమయం ఇవ్వాల్సింది 25 సెకండ్లో ముగించేసావు. ఓ భక్తురాలా, ఓ భక్తుడా, దేవుడు నేను బహుగా ప్రార్థనాత్మతో నింపును కాక. మంచి ప్రార్థన చేస్తున్నారండి. హల్లెలూయా. దేవునికి సమయం 2.5 గంటలు ఇవ్వాలి. ప్రార్థనకి ఎంత ఇస్తారు? వాక్యం చదవడానికి ఎంత ఇస్తారు? పాటలు వినడానికి కానీ పాటలు పాడడానికి కానీ ఎంత సమయం ఇస్తారు? స్తుతించడానికి ఎంత సమయం ఇస్తారు? మీరు పని చేసుకుంటా కూడా పాట పాడితే, స్తుతిస్తే కూడా స్తుతే. ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోయినా పని చేసుకుంటూ స్తుతించినా కూడా స్తుతి చేసినట్టే, దేవుడితో సమయాన్ని గడుపుతున్నట్టే. నాన్న బిడ్డలో ఎవరి నుంచి మొదలు పెట్టండి. ఓకే, 2.5 గంటలు ఇవ్వాలి. రోజంతా 24 గంటల్లో 8 గంటలు పడుకుంటాకి తీసేసిన, 2 గంటలు తింటాకి తీసేసిన, అంటే అన్ని పూటలు కలిపి 8 గంటలు పోయాయి, 10 గంటలు పోయాయి, ఇంకా 14 గంటలు ఉన్నాయి. పోనీ వాళ్ళతో చిట్ చాటింగ్ అది ఇది చేసి ఒక 5-6 గంటలు పోయినా ఇంకెన్ని గంటలు ఉన్నాయి? ఇంకా 9 గంటలు ఉన్నాయి. అటు ఇటు తిరిగి మొత్తం అంతా టైం వేస్ట్ చేస్తాం తప్ప దేవునికి 1 గంట కూడా ఇవ్వం. అవునా కదండి? ఏది మీరు పడుకునే టైం 8 గంటలు వేసాను, 8 గంటలు వేసాను, 8 గంటలు మీరు పడుకోరు కదా, పడుకోరు, సమస్య లేదు. 5 గంటలు పడుకుంటారు, 6 గంటలు పడుకుంటారు, మిగతా సమయం హల్లెలూయా. చేతిలోకి ఇవ్వబడింది పాపం అనే సెల్ ఫోన్. మీ అరచేతిలో పాపం ఉంటుందని చెప్పాడు. పాపం అంటే ఏంటి? దేవుడితో సమయాన్ని గడపకపోయిన పాపమేగా. మరి దానికి సాధనం ఏంటి? సెల్ ఫోన్. ఆ రూపంలో మనం దేవునికి పాపం చేస్తున్నాం. దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? ప్రతి ఒక్కరు దేవునికి సమయాన్ని ఇవ్వాలి. వాళ్ళ నుంచేనా ఏదో వచ్చాం వెళ్ళిపోయాం, భక్తి చేసాం, లేకపోతే ఆదివారం వచ్చాం, ఏమండి? అది కాదు. భక్తి అనేది ప్రతిరోజు కొనసాగించబడాలి. ప్రార్థనా జీవితం అనేది మనకుంటేనే మన కుటుంబాలు చిగురించబడతాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తామండి, ఎంతసేపు ఏం చేస్తావు? అయ్యా నీకు స్తోత్రం అంటావా? లేదు. ఆ ప్రార్థన చేస్తూ నీ అవసరాలన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, నీ బాధలన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని రోజులు అలా చెప్తూ అరే మన కోసమేనా, పాపం మనలాగా బాధపడుతున్నారు, ఇంకెంతమంది ఉన్నారు అని విజ్ఞాపన మొదలు పెడతారు, ఇతరుల కోసం మొదలు పెడతారు, దాన్ని విజ్ఞాపన ప్రార్థన అంటారు కదా. అసలు నువ్వు ముందు ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే నీకు క్రమక్రమంగా ప్రార్థనా జీవితం అలవాటు అవుద్ది. అదేమీ లేకపోతే అలవాటు అవుతుంది. దేవునికి ఇష్టం. ఎక్కడికి రావాలండి? మందిరంలోకి రావాలి. మందిరంలో కూడా ప్రార్థనా స్థలానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ కుటుంబాలు కానీ మీ జీవితాలు కానీ పచ్చగా చిగురించి ఆశీర్వదించబడాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీరు ఆశపడుతున్నారా? మరి 3 విషయాలు కలిగి ఉంటారా? మొదటిగా ఏంటంటే సమాధానం, రెండోది ఏంటంటే నీతి, మూడోది ఏంటంటే ప్రార్థనా జీవితం. ఈ 3 కలిగి ఉంటే మీ కుటుంబం, ఇంకా చాలా ఉంటాయి విషయాలు, 3 విషయాలు చాలు. ఈ 3 విషయాలు కనీసం కలిగి ఉంటే మీరు మీ కుటుంబాలు చిగురించి, పుష్పించి, ఫలించి, అభివృద్ధి పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు. ఏమంటే ఒక చెట్టుకి మామిడికాయలు కాసాయి, ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే తింటారండి? ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే తింటారా? వాళ్ళు తినగా మిగతా వాళ్ళకి పెడతారు కదా. అలాగే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి తెలుసా? ఈ 3 విషయాలు మీరు కలిగి ఉంటే
మీరు తినడానికి, మీరు ఉండడానికి, మీకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చడానికి మాత్రమే కాకుండా అనేకులకు పంచి ఇచ్చే విధంగా ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని మాట చొప్పున చేస్తే, పేతురు గారు వల వేస్తే ఏం జరిగిందండి? పక్కన ఉన్న పడవల్లో వాళ్ళు కూడా పిలిచి, బాబు మీకు కూడా తొమ్మిది పడవ ఇస్తాను బాబు, నా పొల చిరిగిపోయినా రాయండిరా బాబు అని చెప్పాడు. అన్ని చేపలు మనోడు కూడా తింటాడా? తిండ కదా. ఖచ్చితంగా వాళ్ళకు కూడా పంచి పెడతారు. అంటే దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మీరు తిని తృప్తి పొందడమే కాకుండా ఇతరులకు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించడా? అబ్రహాము ఒంటరివాడేగా, ఏ దిక్కు తోచన వాడేగా, ఏ పరిస్థితుల్లో ఎటలో తెలియని స్థితిలో ఉన్నవాడేగా. అలాంటి వాడిని పూటకి 400 మంది పైన, ఒక్క పూటకి 400 మంది పైన తింటున్నారండి భోజనం ఇంట్లో. ఎక్కడ నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎంతలాంటి ఆశీర్వాదం. ఒకప్పుడు తను తినడానికే తెలియని పరిస్థితి, గడవని పరిస్థితి. అవునా కాదండి? 318 మంది యుద్ధ వీరులను తయారు చేసేట 14వ అధ్యాయంలో. మరి 318 మంది యుద్ధం చేసేవాళ్ళే ఉంటే, మరి దాసులు, ఇంట్లో పని చేసేవాళ్ళు, దాసీలు, ఇంట్లో పనికెత్తులు, వాళ్ళు 318 మందిని కన్నా తల్లిదండ్రులు కూడా ఆ దాసులు తెలుగులే వాళ్ళందరూ. అవునా? మొత్తం కలిపి 400 మంది పైన ఉంటారా? పూటకి 400 భోజనాలు అంటే ఏంటంటే ఒక పెళ్లి చేసినట్టేగా. పూటకి పెళ్లి చేసినట్టు 500 మంది తక్కువ వేస్తున్నాడు భోజనాలు. తాను తినగా మిగతా అంతమందికి పెడుతున్నాడు. ఆయన తరిగిందా? అలాగ ఆశీర్వదించబడాలంటే దేవునితో ఈ 3 విషయాలు కనీసం కలిగి ఉండండి. మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చిగురింప చేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం.